ఇంతగా చెయ్యొద్దు. ఇలా చూడండి, ఒక్కసారి నా మొహం చూసి మాట్లాడండి. చాలే, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే నీ ముఖం చూడలేదు. వద్దనుకున్నాక చూడవలసిన కర్మ నాకేమిటి? వదిలో. ఎందుకంటే అలా తుమ్ముతుమ్మలాడతారు? ఎందుక ఆ అత్తగారు రాసిన మెయిల్ రాసిన 6:30. ఇప్పుడు టైం ఎంత అయింది? చెప్పమే కాజా. 7:30 అయి ఉంటుందండి. మరి మీరు ఎందుకు రాలేదు? బండి లేట్ అయిందేమో లేండి. లేటా? మెయిల్ అంటే మామూలు లేరు అనుకున్నావా? మెయిల్ లేట్ గా రావడమే వీడే అత్తగారిదే. వచ్చేసాడండి. అత్తగారిదే. టైం ఎంతైందిరా? పెళ్లి లేట్ అయింది నాన్న. ఎందుకు లేట్ అయిందా? ఏమో నాకేం తెలుసు. ఎందుకు తెలీదా? నువ్వు అసలు మెయిల్లో వచ్చావా? మెయిల్లోనే వచ్చాను. వచ్చావా అని కొట్టు. మరి నీకెందుకు తెలీదు? ఎందుకు లేట్ అయిందో తెలియకుండా మెయిల్ ఎలా వచ్చావు? ఏ అంత ఒళ్ళు పరిస్థితి అనమాట. మాత్రమే మెయిల్ లేట్ అయితే నన్నే చెప్పి మళ్ళీ బదులు చెప్తాడు. బదులు ఏమిటండి ఇది? ఇంట్లో అడుగు పెట్టడం లేదు, మళ్ళీ తిట్లు చివాట్లును. అబ్బే లేదు లేదు, చేసే మనకి ముద్దెట్టుకుంటాం. పర్వాలా మనకి తిట్టి చెప్పలేదు కానీ మాట్లాడతాను. చిచ్చి అన్నే అక్రమం. ఏమిటి నాయన ఈ తాండవం? ఆయన ఎదుటేమో పిల్లిలా ఉండి నా ఎదుటేమో పులివేషం వేస్తాం. ఏం లాభం చెప్పు? పిన్ని విన్నావుగా, అడుగు పెట్టి అరక్షణం కాలేదు. ఇప్పుడు 600 సార్లు అన్నాడు అడ్డగాడిదా అని. నన్ను మీ నాన్నగారి సంగతి నీకు తెలియదే ఉంది. సరే కానీ ఈ ఉత్తరం సంగతి ఏమిటే? నీ పెళ్లి గురించే నాయన. నా పెళ్లి అవునా? అది కూడా ఆయన ఇష్ట ప్రకారం ఆయనకు నచ్చిన పిల్లని చేసుకోవాల్సిందేనా? కనీసం పిల్లలు చూసుకునే అవకాశం, అవసరం, అధికారం కూడా లేదా నాకు? చెప్పవే, చెప్పు. నేను వెళ్లి చూసాను ఆ పిల్లని. అయితే ఇంకే మీరే చూసుకోండి. నా మాట వినరా? మీ నాన్నగారు చండశాసనం నీకు తెలుసు. నేను వెళ్లి పిల్లని స్వయంగా చూశాను. బంగారు బొమ్మలా ఉంటుంది. నువ్వు వెళ్లి చూడలేదనే కొరత తప్ప వేరింకేం లేదు. నా మాట వినరా? నా మాట నమ్మోని నువ్వు, నా మాట వినరా గాడిదా అని ఆయన. ఇద్దరు నన్ను చావుకొట్టి చెవులు మూసి పెళ్లి చేస్తారనమాట. అలా చేసి మేము బాగుకునేది ఏముంది చెప్పు? నీ మేలు కన్నా మాకు కావాల్సింది ఏముంది? నువ్వు 1,00,000 చెప్పు, 1,00,000 చెప్పు, నాకు ఈ పెళ్లి మాత్రం ఇష్టం లేదే. ఏమిటా ఇష్టం ఉంటున్నా? నీ ఇష్టాన్ని కాలే పోలిస్తాం. అలాగే గాజా చెప్పవే, పైన నువ్వు చెప్పు. అది కాదండి, ఏ పిల్లని చూడలేదే అని వాడికి. పిల్లని చూడాలా? అవునా? ఓరి గాజా, నువ్వు చూసేదేమిటో? మీ అమ్మని చూసే చేసుకున్నానా? ఏమో అప్పటికి నేను పుట్టానే ఉన్నాను. నోరు బై గాడిజా, నోరు మూసుకుని రమ్మన్నప్పుడు రా, కట్టమన్నప్పుడు తాళి కట్టు. అంతేగాని కూయి కయ్యం అన్నావా కాళ్ళు విరగొట్టి పెళ్లి మని జరిపిస్తాను. వీడెవడో నీకు తెలిసిందా? ఆళ్ళు ఆడుకొట్టో చెప్పాను. బట్టలు తెచ్చుకోపో. ఇప్పుడు కాదా గాడిద, అన్నం తిని మరిపో. నువ్వు నిలబడ్డావేమే గాడిద. ఆ గాడిదకి నీళ్లు నిప్పులు చూడు. దొరికారు గాడిదలు. ఏమండి, ముహూర్తం దగ్గర పడుతోంది. ఏం చెబుతావు? నువ్వే కన్యాదానం చేస్తావా? కాజా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పెద్ద మనిషి ఇంతవరకు రాలేదు. అసలు ఉద్దేశం ఏంటి? ఈ పెళ్లి దరగారా? మనందరినీ గాలి చేయాలి. వదిలి గారు, అలాంటిదేమీ లేదు. ఆఫీస్ లేదు, అర్జెంట్ పని ఉందని వెళ్ళారు. ఏం ఆఫీస్ అమ్మా? కావన్నారా? మేము చేసాం ఉద్యోగాలు ఇలాగా. అన్నగారు ఈ పాటికి వస్తూనే ఉంటారు. మనం మిగతావన్నీ కానిస్తుంటే సమయానికి వారు ఎలాగైనా వచ్చి అందుకుంటారు. అవునండి పాపం, ముందు తతంగం బోల్డ్ అంత ఉందిగా, అది జరిపిస్తూ ఉంటే. సరే ఇది ఏడవండి. గంట కూర్చో. లేదు తప్పు అని పిన్ని, అంత ఇదిగా ఉంటే మనం ఈ పెళ్లి మానేస్తే. ఏట్రా కూర్చో గాడిద. మానేస్తావరా? ఇంత దూరం వచ్చా మానేస్తావరా? ముందు కూర్చో. కానీ మీకు పూజ. అబ్బా ఏమిటి? ఉండండి, మేమెందుకు లేవుంటాం. ఆయన వస్తున్నారుగా ఉండటానికి. అలాంటి నేను అసలు పెళ్లే చేసుకోని తెలుసా? రండి రండి. దీంతో పెళ్లికి పోలీసు బందోబస్తు కూడా పట్టేశారు మీ ఇంట్లో వారు. ఇక్కడ నుంచి ఎవరు కలవడానికి వెళ్ళారు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వచ్చారు. ఏంటండి అసలు విషయం ఏంటి? ఐ టెల్లు యూ సచ్చి గోవాను. శ్రీమంతరావు ఎక్కడండి? వేర్ ఈజ్ హీ? ఆ హీ కోసం మేము ఎదురు చూస్తున్నామండి. వేర్ ఈజ్ హీ? దట్ ఐ డోంట్ నో. ఆ పెద్ద మనిషి 20,000 తీసుకుని పారిపోయాడండి. 20,000. దొంగతనం చేశారు. ఒరిజినల్లీ ఈజ్ పెద్ద మనిషి అండి. కూతురు పెళ్లి కదండి. ఆ బియ్యంకుడు ఏమిడిగాడు ఏమేడిచాడు? పూర్ పెలో ఈ స్టోల్ మనీ పాపం. బియ్యంకుడు అడ్డగాడి కింద కట్టేశాం అనమాట. బాబు అక్షింతలు నెక్స్ట్ 2 వేసుకుని ఆ పెద్ద మనిషి 2 ఇక్కడ వచ్చినారా? పదా చాలే వరుసలు కూడా కలుపుతాను. మమ్మల్ని గొడవలు ఇరికిస్తారా? మీరైనా నా మాట వినండి. ఇందులో ఏదో పొరపాటు ఉంది. నిజం నిలకడ మీకు తెలుస్తుంది. తొందరపడద్దు నాన్నగారితో చెప్పండి. పీటల మీద పెళ్లి అయిపోతే ఆడపిల్ల బ్రతికేమవుతుందో కాస్త ఆలోచించండి. ఏమండి, ఆవిడంతగా చెప్తోంది పాప. ఏమిటి ఆవిడ చెప్పేది? నువ్వు చెప్పేది నువ్వు గాడ్య. ఇంకా నుచ్చున్నారే వదిలేరు. ఇంతకాలం ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నావు. ఇది కేవలం అపవాదు. దీన్ని నమ్మి మమ్మల్ని అవమానం పాలు చేయకండి. అన్నం పుణ్యం ఎరగిన ఆడపిల్లను ఆ జన్మాంతో శిక్షించకండి. మీ కాళ్ళు ఆడదాన్ని
నేను మాత్రం ఏం చేయగలనమ్మా? రామోయ్, నువ్వు కాళ్ళు పట్టుకున్నా గడ్డాలు పట్టుకున్నా ఈ పెళ్లి చచ్చేదాన్ని. ఈ నాటకం నాకు తెలియదు అనుకున్నావా? ఈ దొంగ సంబంధం ఎవరు చేసుకోలేడి నా నెత్తి రుద్దాలను చూస్తున్నావా? వీడెవడో చేస్తున్నా? వీరభద్ర స్వామి కదలే మనమే. ఆ గాంజాడే అరే గాంజా రాతగా ఏమండి, నన్ను అన్యాయం చేయకండి, నా బ్రతుకు నాశనం చేయకండి. మా నాన్న దొంగ కాదు, కానే కాదు. ఆ సంగతి కోర్టుకు చెప్పు, పోలీసులకు చెప్పు. నిజం ఏనాటికైనా రుజువు అవుతుంది. ఆనాడు మీరు బ్రద్దలు చేసిన నా బ్రతుకును మళ్లీ అతకలేరు. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరే కావాలని కోరుకున్నాను. నేను నిన్ను ప్రేమించను లేదు, నువ్వు కావాలని కోరుకోను లేదు. కావచ్చు, కానీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు. పెళ్లి కొడుకు అయ్యారు, పీటల మీద కూర్చున్నారు. నీతో కూర్చోలేదుగా. నా కోసమే కూర్చున్నారు, నా భర్తగానే కూర్చున్నారు. భర్తట భర్త, నేను నీకేం తాళి కట్టలేదు. పెళ్ళంటే తాళిబుట్టేనా? మాట చాలదు. అదే పోలీసులు 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే మీరు నా వారు అయ్యేవారేగా. అప్పుడు తాళి కట్టి తరివేసేవాడిని. అదృష్టవంతురాలి, ఈ మాత్రంతో పోయినందుకు నాతో పాటు నువ్వు సంతోషించు. వద్దండి, వద్దు, ఇంతగా చెయ్యొద్దు. ఇలా చూడండి, ఒక్కసారి నా మొహం చూసి మాట్లాడండి. చాలే, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే నీ ముఖం చూడలేదు. వద్దనుకున్నాక చూడవలసిన కర్మ నాకేమిటి? వదిలో. అప్పుడు ఇప్పుడు ఒకటే అలా చిట్టుబాబు, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రండి వీరభద్రంగా దయచి. మావగారు, వీరు వీరభద్ర స్వామి గారని. నమస్కారం అండి. నమస్కారం. మావిడే నమస్కారం. నమస్కారం. నోకెళ్ళు. ఏదా రాజు, ఒంటరిగా వచ్చావే? నీ మిస్సెస్ ఏది? నా మిస్సెస్ సమాంతం మిస్ అయి కూర్చుందిరా. చిచ్చి, అదే మాటలరా. అది కాదురా, అసలు ఏం జరిగిందంటే. నువ్వు నోరు మూసుకో, నేను చెప్తాను. అసలు ఏమైందంటే, వాడు ఉన్నాడే, వాడు ఆ గజ దొంగ, ఆ దొంగ గారి. ఏమిటండి ఇంతకీ ఎవరి మాట మీరు చెప్పేది? బా, వాడేనయ్యా మా అద్దగారికి పిలిపిస్తానన్న గాడిద. ఇక్కడ పందితో పెళ్లి పెట్టుకుని అక్కడ ఆవిడ డబ్బు గజేస్తావయ్యా. పైగా జీతాలు డబ్బు 1 కాదు 2 కాదు 20,000 రూపాయలు. 20,000 రూపాయలకి. ఎవరండి ఆయన? ఆ గాడిద పేరు ఎత్తితేనే మహాపాపం. శ్రీనివాసరావు అని టొబాకో కంపెనీలో క్యాష్ కీపర్. బ్యాంకుకి వెళ్లి జీతాలని చుక్క మార్చాట. అంటే కృష్ణార్పణం. మనిషి పట్టలేడు. అంటే పెళ్లి ఆగిపోయిందా? ఆగదయ్యామని. దొంగ గాడిద కూతురు తెలిసాక ఏ గాడిద కట్టిస్తాడయ్యా తాళి? నువ్వైతే ఏం చేస్తావని. అంతేలేండి, తెలిసి ఎలా జరిపిస్తాం. తెలియకుండా ఎలా ఉంటుంది ఆ దొంగతనం? ఐఎమ్ సో సారీ బ్రదర్. ఇచ్చారా ఎందుకురా? ఒక దొంగవాడికి అల్లుడు కాకుండా గండం దక్కింది, సంతోషించాలి. నాన్న, ఏమ్మా? అయితే అమ్మాయి గతి ఏమవుతుంది? ఏముందమ్మా, మంచిలో చూసి ఏ నూటోనూ దూకుతుంది. గాడి గడపలు పుట్టినందుకు అనుభవించాల్సిందే. పాపం. అంతేనమ్మా, తప్పు చేసేది ఒకరు, అనుభవించేది మరొకరు. ఇదేనమ్మా ప్రపంచం. రామ్మా, భోంచేద్దు గాని. వద్దమ్మా. ఏమిటమ్మా అది? ఎంతకాలం ఇలా పస్తులుంటావు? నాన్న తప్పక తిరిగి వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను ఓదార్చాలని చూస్తున్నావా తల్లి? ఇంకేం తిరిగి వస్తారు? వచ్చేవారైతే ఏనాడో వచ్చేవారు. నా దౌర్భాగ్యం కాకపోతే ఇంతకాలానికి ఆయనకి ఎలాంటి బుద్ధి ఎందుకు పుట్టాలి? మళ్ళీ అదే మాట. నాన్న ఈ నేరం చేసి ఉండరమ్మా. చెయ్యని వారైతే మొహం చాటు వేయవలసిన అవసరం ఏముంది? వీధిలోకి వెళ్తే లోకులు కాకుల్లా పొడుస్తున్నారు. లోకులకే ఉందమ్మా, నోటుకొచ్చినట్లు మాట్లాడతారు, అందుకు భయపడతావా? భయపడాల్సింది లోకం గురించేనమ్మా. ఈ మాట ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. రేపు నిన్ను ఓ అయ్య చేతుల్లో పెట్టాలంటే అప్పుడు తెలుస్తుంది. నా పెళ్లి గురించి బాధపడుతున్నావా అమ్మా? నా పెళ్లి అయినట్టే అమ్మా. ఏనాటికైనా ఈ అపనిందలు మాసిపోతాయి, వారే నన్ను ఏలుకుంటారు. తెలుగు వన్